నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా హిజ్రాల దాడులు పెరిగిపోతున్నాయి. దాడులకు పాల్పడేది అసలు హిజ్రాలనా కాదా? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ వివరాలేంటో చూద్దాం. ఇటీవల కాలంలో హిజ్రాల గెటప్లో ఉంటూ దాడులకు పాల్పడుతున్న ఘటనలను మనం చాలానే చూస్తున్నాం. ప్రజలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఈ క్రమంలోనే అసలు ఇలా దారుణంగా బిహేవ్ చేస్తున్న వాళ్ళు హిజ్రాలేనా అనే డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ అనుమానం నిజమే. చాలామంది అబ్బాయిలు ట్రాన్స్‌జెండర్స్‌లా తయారై బస్ స్టాప్స్, టెంపుల్స్ లేదా జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళను రౌండప్ చేసి డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు అక్కడి నుంచి ఇంచు కూడా కదలట్లేదు. అయితే నిజమైన హిజ్రాలు ఈ విధంగా బిహేవ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎవరినైనా డబ్బులు అడిగినప్పుడు లేవని చెప్తే నార్మల్‌గా వెళ్ళిపోతారు. కానీ ఫేక్ హిజ్రాలు మాత్రం అలా వినరు. వల్గర్‌గా మాట్లాడుతూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ట్రై చేసినా వదిలిపెట్టరు. ఫాలో అవుతూనే ఉంటారు. కేవలం రోడ్లపైనే కాదు, చిన్న చిన్న వీధుల్లోకి వెళ్తారు. ఏ ఇంటి ముందైనా పూలదండలు లేదా డెకరేషన్ చేసినట్లు కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతారు. షాప్ ఓపెనింగ్, పూజ, పెళ్లి లేదా ఫంక్షన్ ఏదైనా సరే జరిగితే ఓ బ్యాచ్ అక్కడికి వెళ్తుంది. ఆ ఇంటి సభ్యులను పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే దుర్భాషలాడతారు, శాపనార్థాలు పెడతారు. సాధారణంగా వాళ్ళను అర్ధనారీశ్వరులుగా భావిస్తారు. వాళ్ళు ఏదైనా అంటే జరుగుతుందన్న భయం అవ్వచ్చు, ఆ నమ్మకం ప్రజల్లో ఎక్కువగా ఉంది. అలాగని వారు అడిగిన పెద్ద మొత్తం ఇచ్చుకోలేరు. ఈ క్రమంలోనే తీవ్ర భయాందోళనకు గురవుతుంటారు. అయితే ఆ ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ ఇలా బెదిరించడంతో ఆగటం లేదు. తాము అడిగిన డబ్బులు ఇవ్వాలని వారిపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. నిజానికి ఇలాంటి ఘటన ఒకటి రీసెంట్ గా చోటు చేసుకుంది. అడిగినంత డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ట్రాన్స్‌జెండర్స్ రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. కేసరి ప్రాంతానికి చెందిన సదానంద్ అనే వ్యక్తి బాలాజీ ఎన్క్లేవ్లో కొత్తగా ఇల్లు కట్టించుకున్నారు. ఈ క్రమంలోనే గృహప్రవేశ వేడుక జరగ్గా కొంతమంది ట్రాన్స్‌జెండర్లు ఇంటి దగ్గరకు వచ్చారు. ఆశీర్వదిస్తామని చెప్పి ఏకంగా ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ట్రాన్స్‌జెండర్స్ ముందు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ కాసేపటి తర్వాత ఇంటికొచ్చి సదానంద్ ఫ్యామిలీతో గొడవ పెట్టుకున్నారు. బూతులు తిడుతూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా కుటుంబ సభ్యులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ట్రాన్స్‌జెండర్సే వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే మీ స్తోమతను బట్టి ఇంత అయితే ఇంత ఇస్తాం, అంత అయితే అంత ఇవ్వలేమని చెప్పాలి. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ ఇంటి పెద్దలతో పాటు కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వచనాలు అందిస్తారు. అలాగే ఆ ఇంటికి ఒక మార్క్ కూడా పెడతారు. ఆ మార్క్ ఉంటే నిజమైన హిజ్రాలెవరు ఆ ఇంటికి మరోసారి రారు. ఎందుకంటే వాళ్ళు వారు వచ్చి ఆశీర్వచనాలు ఇచ్చారన్న విషయం వారికి అర్థమవుతుంది. అలా కాకుండా ట్రాన్స్‌జెండర్స్ కాకపోయినప్పటికీ ఫేక్‌గా అంటే వారిలా రెడీ అయ్యి చాలామంది ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వాళ్ళు మీకు ఎదురైనా డబ్బులివ్వాలని బెదిరింపులకు పాల్పడితే భయాందోళనకు గురి కావద్దు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.